ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ రోజు నుంచి ఆధ్యాత్మిక పర్యటన ప్రారంభమైంది. పవన్ కళ్యాణ్ దక్షిణ భారతదేశంలో ఆలయాలను ఆయన సందర్శిస్తున్న దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఈ రోజు నుంచే పవన్ కళ్యాణ్ ఆధ్యాత్మిక పర్యటన మొదలైంది. సనాతన ధర్మం పేరుతో కేరళ, తమిళనాడులో ఆలయాలను దర్శిస్తున్నారు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరాతో కలిసి ఆలయాల సందర్శనకు వెళ్లారు. 4 రోజుల్లో 11 దేవాలయాలను పవన్ కళ్యాణ్ సందర్శించబోతున్నారు. అనంత పద్మనాభ స్వామి ఆలయాన్ని, మధురై మీనాక్షి అమ్మవారి ఆలయాన్ని, శ్రీ పరశురామ స్వామి ఆలయాన్ని, అగస్త్య జీవ సమాధి ఆలయాన్ని ఆయన సందర్శించబోతున్నారు. కేరళలో ఆలయాల సందర్శన దృశ్యాలను ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. కేరళ, తమిళనాడులో ప్రముఖ ఆలయాలను పవన్ కళ్యాణ్ దర్శిస్తూ ఉన్నారు. అక్కడికి వెళ్ళి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఆరతి కార్యక్రమాల్లో పవన్ కళ్యాణ్ పాల్గొంటూ ఉన్నారు. దేవాలయాల పరిరక్షణ, సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా ఆయన కేరళ, తమిళనాడులో 4 రోజుల పాటు పవన్ కళ్యాణ్ పర్యటన కొనసాగుతుంది. ఈ 4 రోజుల్లో సుమారు 11 దేవాలయాలను ఆయన సందర్శించడానికి ఏర్పాట్లు చేశారు. కేరళలో ఆలయంలో హారతినిస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ అక్కడ స్వామికి మొక్కుతున్న దృశ్యాలు మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. 11 ప్రముఖ దేవాలయాలను ఆయన సనాతన ధర్మ పరిరక్షణ యాత్రలో భాగంగా పాల్గొంటున్నారు. ఆలయం దగ్గరకు ఆయన కొబ్బరికాయలు, పువ్వులు తీసుకొచ్చి ఇస్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. అక్కడ పూజారులు ప్రత్యేక హారతి ఇస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ పూజలు చేస్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం.